హలో ఎవ్రీవాన్. సో ఈరోజు మనం ఈ వీడియోలోని పిల్లలకి సంబంధించిన డివోషనల్ బుక్స్ గురించి మాట్లాడదామండి. ఎస్, సో ఫస్ట్ యూ కెన్ సీ. సో ఇక్కడ ఫస్ట్ అయితే మన దగ్గర పెద్ద బాల శిక్ష అండి. దిస్ ఇస్ ద బెస్ట్ బుక్. ఒకవేళ మీ పిల్లలకి తెలుగు చదవడం వస్తే గనక దిస్ ఇస్ ద బెస్ట్ బుక్. సో ఇందులోని ఏముందో నేను చూపిస్తాను. నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఈ బుక్ నా దగ్గర ఉంది, కానీ నేను రీసెంట్గా దీన్ని ఎక్స్ప్లోర్ చేశాను. సో దిస్ ఇస్ ద బెస్ట్ బుక్. ఇందులోనండి ఈల దగ్గర నుంచి మీకు రామాయణం భాగవతం దగ్గర నుంచి అన్నీ చాలా ఈజీగా ఉన్నాయండి. సో ఐ షో యూ ద కంటెంట్. చిన్న చిన్న స్తోత్రాలు కానీ, పొడుపు కథలు, ఈవెన్ మెనీ మోరల్ స్టోరీస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ దిస్ బుక్. యా, సో యూ కెన్ సీ ద కంటెంట్ ఓవర్ హియర్. చాలా బాగుంటుందండి. ఐ షో యూ ద ఫస్ట్ పేజెస్ ఆల్సో. సో ఫస్ట్ ఇక్కడ గణపతి వందన, నెక్స్ట్ వచ్చేసి మీకు ఈలు ఉన్నాయండి. యూ కెన్ సీ హియర్. సో వాళ్ళకి ప్రాక్టీస్ కూడా బాగుంటుంది. పెద్ద పెద్ద లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ సరస్వతి దండకం కూడా ఉంది. యూ కెన్ సీ దట్. సో ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, పిక్చర్స్తో సహా ఉన్నాయి, గుణింతాలు అన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ జస్ట్ ఐ వాంట్ టు షో యూ. సో ఇక్కడ స్టోరీస్ ఉన్నాయండి లోపల. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా, భాగవతం మహాభారతం కూడా ఇందులో ఉంది. అండ్ రియలీ చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది. పిల్లలు చక్కగా చదువుకోగలరండి. సో ఇక్కడ పొడుపు కథలు ఉన్నాయి. ఎస్, సో యూ కెన్ సీ దశావతారాలు కూడా ఉన్నాయి, చాలా సింపుల్ లాంగ్వేజెస్లోని. సో ఒక్కొక్క ఘట్టాన్ని చాలా మంచిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో అవతారాలన్నీ గురించి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడిది కూడా చాలా బాగున్నాయండి. స్టార్టింగ్ కృష్ణుడికి సంబంధించిన అన్ని స్టోరీస్, ఇది రామాయణం, సో అలా మొత్తం ఉన్నాయండి. యాక్చువల్లీ చాలా బాగుంది బుక్. ఇక్కడ వచ్చేసి మహాభారతం. సో ఇంత సింపుల్ లాంగ్వేజ్లో ఉంది. కొంచెం తెలుగు జస్ట్ చదివి వాళ్ళైతే ఖచ్చితంగా చదువుకోగలరు ఈ స్టోరీస్. మనకి పెద్దవాళ్ళు లేరు ఇంట్లోని, స్టోరీస్ చెప్పలేకపోతున్నాము అన్న బాధ ఉండదండి. ఈ బుక్ మీకు టైం ఉన్నప్పుడు మీరైనా చదివి వినిపించవచ్చు ఈ బుక్ మీ దగ్గర ఉన్న. సో పిల్లలకి పెద్దలకి అందరికీ పనికి వచ్చే బుక్. సో యూ కెన్ సీ వామన అవతారం గురించి కూడా చాలా బాగుందండి. మీరు ఒక్కసారి చూడండి. సో నేనైతే ఇది యూనివర్సల్ బుక్ స్టోర్ నుంచి తీసుకొచ్చాను. సో మీకు ఏ బుక్ స్టోర్లోనైనా ఒక్కసారి అడిగితే మీకు ఆ ఇన్ఫర్మేషన్స్ మొత్తం వాళ్ళు ఇస్తారు. సో నార్మల్గా అయితే యూనివర్సల్ బుక్ స్టోర్స్లో ఉంటాయండి ఖచ్చితంగాను. సో దిస్ ఇస్ ద బుక్. పెద్ద బాల శిక్ష అంటే ఏ స్టోర్లోనైనా ఇస్తారండి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ బుక్. సో పిల్లలకి డివోషనల్ బుక్స్ అంటే ఇది నేను తెలుగులోని ఫస్ట్ రికమెండ్ చేసేది ఈ బుక్ అండి. ఒకవేళ తెలుగు వస్తే, లేదు అంటే పేరెంట్స్ చదివి చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ ఇదండి. యాక్చువల్లీ చాలా పాత అయిపోయింది, మా పిల్లలు బాగా చదివారు దీన్ని. సో ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్. అండ్ మా పాపకి ఈ బుక్ చాలా ఇష్టం. ఇది కృష్ణుడికి సంబంధించింది. సో సో పిక్చర్స్ కూడా చాలా బాగుంటాయి కదా. అండ్ దిస్ ఇస్ మనోజ్ పబ్లికేషన్, సావంత్ అనుకుంటాను. ఎస్. సో మీరు 151 ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్ అని అడిగితే మీకు ఇస్తారు. సో దిస్ ఇస్ ద కంటెంట్. యూ కెన్ సీ చాలా పెద్దగా ఉంటాయండి పిక్చర్స్. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో మన పిల్లలు మాట వినట్లేదు, వాళ్ళు వేరే మోరల్స్ వాల్యూస్ మనం ఇవ్వాలి అనుకుంటే కనుక దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్. సో మనం ఈ బుక్స్ వాళ్ళకి కొనిస్తే వాళ్ళల్లోని ఖచ్చితంగా మార్పు వస్తుంది, వాళ్ళే చదువుకుంటారు. ఇదైతే ఇంగ్లీష్ అండి. సో పిల్లలు ఖచ్చితంగా చదువుకోగలుగుతారు. లేదు అంటే మీరైనా రీడ్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ బుక్ దాట్ ఐ వాంట్ టు రికమెండ్ యూ ఇస్ దాట్, ఇది బుద్ధిస్ట్ స్టోరీస్. ఏంటంటే మనకి ప్రశాంతత, పేషెన్స్, అలాంటి వాల్యూస్ అనేది ఇన్కల్కేట్ చేస్తుందండి. ఇదండి మనోజ్ పబ్లికేషన్స్, సావంత్ బుక్స్ ఇది. సో యూ కెన్ సీ హియర్ సావంత్ బుక్స్. సో 151 బుద్ధిస్ట్ స్టోరీస్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో హియర్ దిస్ ఇస్ ద కంటెంట్. ఇది చాలా పాత బుక్ అండి. యాక్చువల్లీ నేను ఐ థింక్ 4-5 years అయిపోయింది బుక్. సో యూ కెన్ సీ చాలా పెద్ద పిక్చర్స్. పిల్లలకి ఒక ఇమాజినేషన్ అనేది వస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో డెఫినెట్లీ యూ షుడ్ బై సచ్ బుక్స్. సో మనం పిల్లలకి ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం, వాళ్ళకి మంచి వాల్యూస్ రావాలని. సో ఇలాంటి స్టోరీ బుక్స్ కనుక మనం కొంటే సో డెఫినెట్లీ వాళ్ళు చదువుతారు. ఇప్పుడు వెంటనే వాళ్ళలో మార్పు రాకపోయినా
డెఫినెట్లీ వాళ్ళలోని ఇవి అనేవి డైలీ చదువుతూ ఉంటే వాళ్ళ మనసులోని ఇవి ఉంటాయండి. సో ఎప్పటికైనా వాళ్ళకి ఉపయోగపడేవేను. సో డెఫినెట్లీ మీరు ఈ బుక్స్ ఖచ్చితంగా మీరు బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు తెచ్చి ఇవ్వండి పిల్లలకి. దిస్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్స్ దాట్ యూ కెన్ గివ్. సో సో ఇలాంటివి మీరు గిఫ్ట్స్ కనుక పిల్లలకి ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ మోరల్ వాల్యూస్ అనేవి చాలా బలపడతాయి. ఈవెన్ మీరు ఇవి వేరే వాళ్ళ బర్త్డేస్ ఉన్నప్పుడు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. పేరెంట్స్ చాలా హ్యాపీ అవుతారు మీరు ఎవరికైతే ఇస్తారో అని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. యాక్చువల్లీ నా దగ్గర ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి పిల్లలకి సంబంధించినవి. సో నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో నేను వాటి గురించి కూడా చెప్తాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో ఖచ్చితంగా మీరు ఈ పెద్ద బాల శిక్ష మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. అండ్ డెఫినెట్లీ మీరు నా ఫ్యూచర్లో చాలా థ్యాంక్ఫుల్ అవుతారండి మీరు ఈ బుక్ కనుక కొనిస్తే. పెద్ద బాల శిక్ష డెఫినెట్లీ ఐ రికమెండ్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బెస్ట్ డివోషనల్ బుక్స్ అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.